ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుడు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దీని ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ దానకిషోర్ ఏసీబీకి ఏడాది అక్టోబర్ 18న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి 55 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ను A1 గా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ ఇటీవల కేసు నమోదు చేసింది. పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ A2, హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని A3 FIR లో చేర్చారు.